రాజా ఇంటి నుండి మాయమయ్యాడు. ఇది 59th టాపిక్ అండి. రజనీష్ చెప్పకనే ఇంటి నుండి మాయమయ్యాడు ఒకరోజు. అందరూ ఆందోళన, చింతలో ఉన్నారు. తండ్రి రాజా తండ్రి రాజా అమ్మమ్మ వద్దకు వెళ్ళాడు. ఆమె ఆమె చూడగానే అంది, "రాజా ఇంకా ఇంట్లికి రానట్లున్నాడు. వస్తాడు. మీరేం చింతించకండి" అని వాళ్ళ అమ్మమ్మ చెప్పిందంట వాళ్ళ నాన్నతో. అతనికి మీ మీద విశ్వాసం లేదు. ఇందుకే మీకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళాడు. మీరు పంపించరు అని చెప్పేసి మీ మీద విశ్వాసం లేకుండా ఉండుంటుంది. అందుకే వెళ్ళాడు అని వాళ్ళ అమ్మమ్మ అందంట. అప్పుడు తండ్రి అన్నాడు, "మీ మీద విశ్వాసం ఉన్నప్పుడు మీకెందుకు చెప్పలేదు మరి? సరే మా మీద విశ్వాసం లేదు మాకు చెప్పలేదు. మరి మీ మీదైతే విశ్వాసం ఉంది గదా! మీకెందుకు చెప్పలేదు?" అని ఆయన వాళ్ళ అమ్మమ్మని అడిగాడు తిరిగి. ఆమంది, "తప్పక వస్తాడు. నేను కూడా ఎదురు చూస్తున్నాను" అని ఆవిడ చెప్పిందంట. ఇప్పుడు కొద్దిగా ఎక్కువ సమయం గడిచింది. అదేముందిలే అని ఆవిడంటే తండ్రన్నాడట, "నాకు నీ అంత ధైర్యం లేదు. నేను అతని తల్లిని ఎలా ఓదార్చాలి?" అని వాళ్ళ తండ్రన్నాడంట. బంధువులకు, ఇరుగు పొరుగు వారికి ఏం చెప్పను? అబ్బాయి చిన్న పిల్లాడు. ఇంత లేట్ అయింది. ఇంకా ఇంటికి రాలేదు. వాళ్ళమ్మ ఎంతో బాధపడుతుంది. ఆమెనెట్లా ఓదార్చాలి? మీకున్నంత ధైర్యం మాకు లేదు అనేది ఆయన అంటున్నారు ఆవిడతో. అందరూ నేను ఆయన వదులుగా ఇవ్వడం వల్ల పొగరుబోతయ్యాడు అంటున్నారు. ఆయనను నేను స్వేచ్ఛ ఇచ్చేయడం వల్ల ఆయన అట్లా పొగరుబోతులాగా తయారయ్యాడు మీ అబ్బాయి అని, ఇంకా చెడిపోయాడు అని చెప్పేసి అందరూ నన్నే అంటున్నారు. నువ్వు తండ్రిగా పిల్లాడిని ప్రాపర్‌గా పెంచట్లేదు అని అంటున్నారు అని అన్నాడంట. ఈ మాటలన్నింటికి బదులుగా వాళ్ళ అమ్మమ్మ అంది, "మీరు సూటిగా ఎందుకు చెప్పరు? ఏదన్నా ఉంటే మీరు సూటిగా ఎందుకు చెప్పరు? నేను అతన్ని అతని తాతయ్య అతన్ని గారాబంలో రాజాని నిరంకుశునిగా, మొండివానిగా చెడగొట్టాము" అని ఇవన్నీ ఎందుకు ఇండైరెక్ట్‌గా మాట్లాడతారు? డైరెక్ట్‌గా అనొచ్చు గదా! మేమే ఆయనకి బాగా గారాబం చేసి ఆయన్నిట్లా మొండివానిలాగా తయారు చేసి చెడగొట్టామని అనొచ్చు గదా! అని వాళ్ళ అమ్మమ్మంది. భగవంతుడు అందరిని పుట్టించాడు. మనిషి ఎవరిని చెడగొట్టడు. మంచి కూడా చేయలేడు. ఎవరు ఒకరిని చెడగొట్టలేరు, మంచి వాళ్ళుగా చెయ్యలేరు అని చెప్పి వాళ్ళ అమ్మమ్మ అందంట వాళ్ళ నాన్నతో. రాజా ఎక్కడ ఎక్కడ చెడ్డాడండి? ఇంక ఆయన చెడిపోయాడని అందరూ అంటున్నారని మీరు బాధపడుతున్నారు గదా! రాజా ఎక్కడ చెడ్డాడండి? చెడిపోయిన వారిని బాగు చేస్తున్నాడండి. చూడండి మీరు, మీరు తండ్రి అయ్యుండి కూడా తండ్రి అనే ఒక మోహం వల్ల అతన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అందరిని కాపాడేవాడు అతన్ని కూడా కాపాడుతాడు అని వాళ్ళ అమ్మమ్మ చెప్పిందంట. అందరూ అనుకున్నట్టుగా ఆయనేం చెడిపోలేదు. మీకు మోహం వల్ల అట్లా కనిపిస్తుందంతే. అతన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అనేది వాళ్ళ అమ్మమ్మ చెప్పిన మాటలు వాళ్ళ నాన్నతో. రాజా తండ్రి ఇక్కడి నుండి శంభుబాబు వద్దకు మరియు రాజా స్నేహితుల వద్దకు వెళ్ళాడు. ఈయన కనిపించకుండా ఇంట్లో లేడు. ఇంత ఇంత లేట్ అయిపోయింది. ఎప్పుడు ఇంత ఆలస్యం కాలేదు. ఇంకా వాళ్ళంతా గాబరా పడుతున్నారు. ఆ శంభుబాబు దగ్గరికెళ్ళాడు. వాళ్ళ స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. కానీ రాజా జాడేం తెలియలేదు. అమ్మమ్మ తనలో అనుకుంది, "చాలా సేపయింది రాజా, ఇంటికి తొందరగా రమ్మను." వాళ్ళ అమ్మమ్మకి రాజాకి టెలిపతిక్‌గా మెసేజెస్ వాళ్ళొకరికొకరు సెండ్ చేసుకుంటారని మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా! ఇంక వాళ్ళ అమ్మమ్మ టెలిపతిక్‌గా మెసేజ్ సెండ్ చేసింది. "చాలా ఆలస్యం అయిపోయింది రాజా, ఇంక ఇంటికి తొందరగా రమ్మని" జెప్పేసి. హ్మ్. "మీ అమ్మమ్మ నిన్ను పిలుస్తుంది. ఆమెను నువ్వు విసిగించవద్దు. నీకు కొద్దిగా కూడా సంకోచం లేదా?" అకస్మాత్తుగా ఇవన్నీ ఆమె అనుకుందంట. టెలిపతిక్‌గా కళ్ళు మూసుకొని ఇవన్నీ ఆయనకి సెండ్ చేసింది. "అమ్మమ్మ తనలో తను అనుకుంది, చాలా సేపయింది రాజా, ఇంటికి వెంబటే వచ్చెయ్యి. అమ్మమ్మ నిన్ను పిలుస్తోంది. నువ్వు నన్ను విసిగించకు. నువ్వు కొద్దిగా కూడా సంకోచం లేదా నీకు? నువ్వు ఆలోచించవా?" అని చెప్పేసి ఇట్లా అనుకోగానే కాసేపట్లోనే అకస్మాత్తుగా ఆమెకు తోచిందంట. రాజా మేళాలో తిరుగుతూ గారడి తమాషా చూస్తూ అంటున్నాడు, "బయట భయపడకు అమ్మమ్మ. రేపు నీ వద్దకు నేనొచ్చేస్తాను" అని ఆమెకు వెంబటే తట్టిందంట. ఏమని? "భయపడకు, నేను మేళాలో ఉన్నా, రేపొస్తా" అని జెప్పేసి. "ఈసారి కొంత ఎక్కువ ఎదురు చూసి కలత చెందావా? నాకు ఇష్టమైన రసగుల్లా, జీడిపప్పు తెప్పించి పెట్టు. అవి నేను 2 రోజుల నుండి తినలేదు" అని, ఇంకా "నేను రేపొస్తాను. ఇవన్నీ నా కోసం తయారు చేసి పెట్టు" అని చెప్పేసి ఆయన టెలిపతిక్‌గా మెసేజ్ పంపించారు. ఇక అమ్మమ్మ సంతోషంతో రసగుల్లా, జీడిపప్పు తెప్పించి రాజాకు ఇష్టమైన పాట పాడసాగింది.
నర్మదా నది అటువైపు మాఘ పూర్ణిమ. ఆమె ఆమె బెంగంతా ఎళ్ళిపోయింది. ఇంకా ఆమెకు మెసేజ్ వచ్చేసింది. కానీ ఇక్కడ తల్లిదండ్రులు వీళ్ళందరూ మాత్రము వీళ్ళు బాధపడుతున్నారు. అయ్యో! ఎక్కడికెళ్ళాడు అబ్బాయి అని. నర్మదా నది అటువైపు మాఘ పౌర్ణమి మేళ భవ్యంగా జరుగుతుంది. అక్కడ సర్కసు, గారడి విద్యలు, ఆటపాట తమాషాలు, సాధు సన్యాసుల శిబిరాలు ఇట్లాంటివన్నీ ఉంటాయంట. రాజా ఉదయం వెళ్ళి రాత్రికి వద్దామనుకున్నాడు. కానీ అదంతా చూడ్డానికి 3 రోజులు పట్టాయంట రాజాకి. నాలుగో రోజు రజనీష్ ఉదయం 8 గంటలకు ఇంటికొచ్చాడు. ఎట్లా వచ్చాడంట? వెంట్రుకలన్నీ దుమ్ముతో, బట్టలు మురికితో నిండిపోయి ఉన్నాయి. 4 రోజులయితుంది గదా! రాగానే తండ్రి ఒక చెంపదెబ్బ వేశాడు. రజనీష్ చిరునవ్వుతో అన్నాడు, నాన్న మీరింకా కొట్టండి. నేను 3 రోజులు పొందిన పరిపూర్ణ ఆనందానికి ఇదేమి నేను పొందిన ఆనందానికి ఇదేం నన్ను ఆటంకపరచదు మీ చెంపదెబ్బ. మీరు కోపగించుట స్వాభావికమే. మీరందరూ నా గురించి తపించారు. నన్ను కొట్టినచో మీకు శాంతి, సంతోషము లభిస్తే మీరేం ఆలోచించొద్దు. ఆగకండి, నన్ను కొట్టండి. తండ్రి అన్నాడు, నీకు దండనకు, పురస్కారానికి భేదం లేదు. తేడా ఏం లేదు నీకు. నిన్ను అర్థం చేసుకోవడం అసలు అసంభవం. అప్పుడు రాజా అన్నాడు, నాకు ఏది దొరికినా అది పురస్కారమే. మీ చేతిలో దెబ్బలు తినడం మహా సంతోషం నాకు. తండ్రి అన్నాడు, కానీ నువ్వు 3 రోజులు ఎక్కడున్నావు? మేము వెతికి వెతికి అలసిపోయాము. మీ అమ్మమ్మ నిన్నటి నుండి నీరు కూడా ముట్టకుండా ఉపవాసంగా ఉంది. తెల్లవారొస్తా అని జెప్పాడు. కానీ 3 రోజులయిపోయింది. ఇంకా ఆమె ఈ నీరు కూడా ముట్టకుండా బెంగతో ఉపవాసంలో ఉంది. రాజా అన్నాడు, నాన్న ఇది మీరు చెంపదెబ్బ కొట్టకముందు అడగాల్సింది ఈ ప్రశ్న. ఎక్కడికెళ్ళావు ఈ 3 రోజుల నుండి అని. ఇప్పుడు మీరు అడిగే మీకు అడిగే అధికారం మీరిప్పుడు కోల్పోయారు. కానీ అయినా కూడా నేను చెప్తాను. నేను నర్మదా నది అటువైపు మేళాకు వెళ్ళాను. తండ్రన్నాడు, "మరి నువ్వు ఎందుకు చెప్పలేదు మాకు?" అని అడిగితే రాజా అన్నాడు, "నేను ఒకవేళ మేళాకు వెళ్తానంటే మీరు నన్ను పంపించేవాళ్ళా?" అని అడిగితే తండ్రన్నాడు, "ఇంత వయసు గల ఇంత చిన్న పిల్లవాడిని ఏ తండ్రి కూడా పంపించడు. నా బాధను ఎందుకు నువ్వు అర్థం చేసుకోవు? నేను ప్రమాణం చేస్తాను. ఇక నిన్ను ఎప్పుడూ శిక్షించను." రాజా అన్నాడంట, "మేళాలో చాలా ఆనందం పొందాను. ప్రతి సంవత్సరం వెళ్తాను నేను. నేను కనుక ఇంట్లో మాయమయ్యానో, నేను ఇంట్లో లేను అంటే మీరు అర్థం చేసుకోవాలి. నేను మేళాకు వెళ్ళాను అని." అని చెప్పేసి చెప్పాడంట వాళ్ళ తండ్రితో. అంటే అక్కడ తండ్రి కోపం కూడా అది ఒక సామాన్యంగా ప్రతి తల్లిదండ్రులకు వచ్చే ఎలాంటి కోపం ఆయన మీద ఏదో ఆయనను కంట్రోల్ చేయాలి అనేదేం కాదు. చెప్పి పోవచ్చు కదా! అంటే చెప్తే మీరెట్లా పంపించరు? నాకెళ్ళాలనుంది కాబట్టి నేనెళ్ళాను. వెంబటే ఇంకా ఆయన కోపం పోయింది. "నువ్వు నా బాధని ఎందుకు అర్థం చేసుకోలేవు?" అని అడిగేసి, "నేను ప్రయాణం చేస్తాను. ఇంక నిన్నింక నేనెప్పుడు శిక్షించను. నిన్ను కొట్టను." ఆయన గాంధేయవాది కదా! అహింస. సో, ఇంకెప్పుడు కొట్టను అని చెప్పేసి మాటిచ్చాడు. నేను ఇంట్లో లేకపోతే నేనక్కడికెళ్ళానని జెప్పేసి మీరనుకోవాలని ఈయన చెప్పారు. ఇంకా తల్లితో అన్నాడంట, "అమ్మా నా గురించి నువ్వు చింతించకు. నాకు అన్నం పెట్టు. నేను స్నానం చేసొస్తాను" అని తల్లితో చెప్పాడు. ఇది 59థ్ టాపిక్ అయిపోయిందండి ఇక్కడికి. నెక్స్ట్ బాలాజీ భయముక్తుడయ్యాడు. ఇది 60థ్ టాపిక్. బస్తీలో ఒక బాలాజీ మందిరం ఉండేదంట. అందులో అతి సుందరమైన కృష్ణుని మూర్తి ఉండేది. దానిని ఒక ధనికుడు నిర్మించాడు. అతని అసలు పేరు మరిచి నిర్మించిన అతని అసలు పేరు అందరూ మర్చిపోయి, అతడు బాలాజీ విగ్రహాన్ని కృష్ణుని మూర్తిని పెట్టాడు కదా! ఇంక అందరూ అతన్ని బాలాజీ అని పిలిచేవారట. అతడు ఉదయం 3 గంటలు, సాయంకాలం 3 గంటలు కృష్ణస్తుతి గానము గట్టిగా అరుస్తూ చేస్తూ ఉండేవాడు. దానితో ఆ చుట్టుపక్కలున్న వాళ్ళందరూ విసుగు చెందేవారంట. అంటే 6 గంటలు చేసేవాడు. విపరీతంగా గట్టిగా చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ అరుపులకందరూ విసిగిపోయి ఉన్నారు. అతని స్మరణ వల్ల ఆయనేమనుకునేవారంట, అతని స్మరణ వల్ల వాతావరణం అంతా శుద్ధమవుతుంది అనుకునేవాడతను. ఒకరోజు రజనీషు మందిరంలో ఉన్న బావిలో దూకాడు. ఇది ఆ బాలాజీ చూసన్నాడు, "రాజా
నీవు బావిలో ఉన్న నీటిని అపవిత్రం చేశావు. నేను మీ నాన్నతో చెప్తా అంటే రాజా అన్నాడంట, నీవు మా నాన్నతో చెప్పినవనుకో, ఇక నేను కాదు, నా స్నేహితులందరూ కూడా ఇందులో స్నానం చేస్తారు అని చెప్పాడంట. ఆయనకి రాజా సంగతి తెలుసు కాబట్టి, చెప్పనులే ముందు పైకి రమ్మని చెప్పేసి ఆయన అనగానే రాజా బయటికొచ్చేసి దేహాన్ని తుడుచుకుంటూ రాజా అన్నాడంట ఆయనతో, నీవు మహా పిరికి పందవు, భయస్థుడవు అని మా తాతయ్య చెప్పాడు నాతో. అతనన్నాడింకా, నేను దానికి బదులుగా రాజా చెప్పిన దానికి మా తాతయ్య అన్నాడు, "నువ్వు మహా పిరికి పందవి, భయస్థుడివి" అని చెప్పాడు. అంటే ఆయన చెప్పాడంట, ఆ బాలాజీ అని పిలిచే వ్యక్తి అన్నాడంట, "ఏంటి నేను భయస్థుడినా? దానికి రుజువేంటి?" అని అడిగితే రాజా ఎగ్జాంపుల్‌గా చెప్తున్నారు. ఏమని? శ్మశానం నుండి వెళ్ళేటప్పుడు, ఆ దారెంబట శ్మశానం గుండా నడిచేటప్పుడు అందరూ వాళ్ళకి భయమేస్తే గట్టిగా పాటలు పాడుతూ వెళ్తారు. అందుకే నీవు కూడా భయం వల్ల గట్టిగా ప్రార్థన చేస్తున్నావు అని చెప్పి రాజా అన్నాడంట. అతనన్నాడు, "భయానికి నా ప్రార్థనకసలు సంబంధం ఏముంది?" అని అడిగితే, నేను నీకు రుజువు చేస్తా ఒకరోజు" అన్నాడంట. ఇంకా రాజా ముగ్గురు స్నేహితులు కలిసి రుజువు చేస్తా అన్నాడు కదా! ఇప్పుడింకా ఆ ప్రోగ్రామ్. రాజా ముగ్గురు స్నేహితులు కలిసి ఒక పన్నాగం పన్నారు. ఆ కృష్ణ భక్తుడు మంచం మీద బయట పడుకుంటాడు. అతని మంచాన్ని బావి మీద పెట్టాలి అని చెప్పేసి వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ గీశారు. ఒకడన్నాడు అందులో ఒకడన్నాడు, మరి అతడు బావిలో పడిపోతే అది అపాయం కదా! అంటే బావి మూతి చాలా చిన్నది, బావిలో పడే అవకాశం లేదని వాళ్ళు తీర్మానించుకున్నారందరూ. ఇంకా రాత్రి 11 గంటలకు అతని మంచం వద్దకు అందరూ రావాలని నిశ్చయించుకున్నారు. వారిలో ఒక మిత్రుడు రాలేదు వస్తా అని జెప్పేసి. ముగ్గురు మంచాన్ని తీసుకెళ్లడం కష్టం కాబట్టి రాజా తన తాత దగ్గరికెళ్ళి ఈ సంగతంతా చెప్పాడంట. రాజా చిలిపి చేష్టలు చేయడం రాజా సరదా కావున వాళ్ళ తాతయ్య కూడా వచ్చాడంట. ఆయన చిలిపి చేష్టలు చేయడము మనవడికి ఇష్టం గాబట్టి ఏం జేయబోతున్నారనేది తాతయ్యకి చెప్పగానే ఆయన కూడా వచ్చి వీళ్ళకి హెల్ప్ చేశాడు నాలుగో వ్యక్తిలాగా. నలుగురు కలిసి అతని మంచాన్ని బావి మీద పెట్టి దూరంగా దాక్కున్నారట, ఏం జరుగుతుందో చూద్దామని. కొంత తడవ అతడు మేల్కోగానే అతని మంచం బావి మీద ఉండడం చూసి భయపడి, "నన్ను రక్షించండి, నన్ను రక్షించండి" అని గట్టిగా అరిచాడంట. ఆ చప్పుడు విని కొందరు బస్తీవారు మందిరం వైపు వస్తుండగా, వీళ్ళందరూ దూరంగా ఒక దగ్గర దాక్కొని చూస్తున్నారు కదా! వీళ్ళు కూడా అందులో ఆ బస్తీ వాళ్ళ గ్రూపులో కలిసిపోయి, ఆ నలుగురు కలిసి అడిగారట. వీళ్ళని వచ్చి ఈ బస్తీలో ఉన్న వాళ్ళందరూ వచ్చే వాళ్ళని, "ఏమైంది? ఏం సంగతి? ఏం జరిగింది? అందరూ ఎక్కడికెళ్తున్నారు?" ఇట్లా అడిగి మిగిలిన వాళ్ళందరితో కలిసిపోయి అక్కడికొచ్చి అందరూ బావి వద్ద వచ్చి అతన్ని మంచాన్ని బావిపై నుంచి తీశారంట. అప్పుడు బాలాజీ భయంతో గడగడ వణుకుతున్నాడు. నోటి మాట ఆగిపోయింది. ర రజనీష్ బాలాజీ వద్దకు వచ్చి అడిగాడు, "బాలాజీ, మీరు భయంతో ఎందుకు కంపిస్తున్నారు? మీరు పిరికివారు కాదు కదా!" అని అడిగాడంట. ఈ సంకటంలో బాలాజీని ఎందు ఈ సంకటంలో మరి మీరు బాలాజీని ఎందుకు పిలవలేదు? మీరు రోజుకు 6 గంటలు ఆయనను పిలుస్తూ భజన చేస్తూ ఉంటారు కదా! మరి ఇంత కష్టమొచ్చినప్పుడు వీళ్ళందరినీ హెల్ప్ కోసం పిలిచారే కానీ, నీ బ నువ్వు ఆ బాలాజీని ఎందుకు పిలవలేదు హెల్ప్ చేయమని? అడిగితే, "ఎందుకు ఆయనొచ్చి నిన్ను కాపాడలేదు" అని అడిగాడంట. "నిన్ను మేమందరం కాపాడాం." బా బాలాజీ అర్థం చేసుకున్నాడు ఈ విషయాన్ని. నేను పిరికివానినని. ఆయనకి అర్థమైపోయింది. ఆయనెంత గొప్పవాడో ఇంత తొందరగా రియలైజ్ అయ్యాడు. రాజా 12 గంటల్లోనే రుజువు చేశాడు. 12 గంటలు కాకముందే ఆయన లోపల భయముంది, నేను భయస్తుడిని అనే విషయం ఆయన గుర్తించేలాగా రుజువు చేశారు. రాజా, "నేను నిజంగానే చెప్తున్నానా నీతోటి నేను భయస్తుడినని" అంటున్నాడింక ఆయననే. బాలాజీ కళ్ళు మూసుకొని చెప్తున్నాడంట రాజాతో, "ఈ మాటను గుప్తంగా ఉంచు బాలాజీ." బాలాజీ కళ్ళు మూసుకొని రాజాతో అన్నాడు, "ఈ మాటను నువ్వు గుప్తంగా ఉంచు. నేను భయస్తుడినన్న విషయాన్ని గుప్తంగా సీక్రెట్‌గా ఉంచు. నువ్వెవ్వరికీ చెప్పకు" అని. రాజా, "నేను నిజంగానే చెప్తున్నానా?" అంత భయంలో ఉన్నాడన్నట్టు, ఆయన మాట్లాడుతున్నాడా? ఆయన ఏం చేస్తున్నాడనేది తెలియకుండా. రాజా తలూపాడు. ఇది బస్తీ అక్కడున్న బస్తీ వాళ్ళకసలు ఏం అర్థం కాలేదు. ఏం మాట్లాడుతున్నాడీయన అని. రాజా, తాత ఇద్దరూ పకపకా నవ్వారంట.
తర్వాత అందరూ ఇది రాజా పనే, ఇతనే ఈ తుంటరి పనులేవో చేస్తా ఉంటాడు అనుకున్నారంట మిగతా వాళ్ళంతా. రెండో రోజు నుండే బాలాజీ 3 గంటల అపస్వర భజన ఆపివేశాడు. మూడో రోజు రజనీషు బాలాజీతో అడిగాడంట, "మీరు నిన్నటి నుంచి భజన చేయటం లేదు." బాలాజీ గంభీరంగా అన్నాడు, "బిడ్డా, నీవు నిజమే చెప్పావు. నేను పిరికివాడిని. మొన్న రాత్రి నేను బావి మీద మేల్కొన్నప్పుడు మృత్యువును ముందు మృత్యువు ముందు చూసి నా రోమరోమం ని నిలబడింది. అప్పుడే అకస్మాత్తుగా నాలో ఏదో పలికింది. బాలాజీ, నీవు పిరికివాడవు. నీ ప్రార్థన, నీ భజన భయాన్ని కప్పిపుచ్చే నాటకం. భయ సాక్షాత్కారం కాగానే నేను భయముక్తుడనయ్యాను." అంత దగ్గర నుంచి భయాన్ని చూసారు కాబట్టి ఆయన, ఆ భయంలోనే ఆయన అక్కడి నుంచి అది రియలైజ్ అయ్యాను నేను అంటున్నారు. ఈ నీ భజన భయాన్ని కప్పిపుచ్చే భజన అనేది నా లోపలున్న భయాన్ని కప్పిపుచ్చే నాటకము. భయ సాక్షాత్కారం కాగానే నేను భయముక్తున్నయ్యాను. అటు తర్వాత భజన చేసే అవసరం లేదని నాకు తోచింది. నీవు నా భయాన్ని తొలగించావు. నీకు నేను కృతజ్ఞుణ్ణి అని చెప్పారంట ఆయన. రాజా ఒకరోజు స్నానం చేసి తల వెంట్రుకలు దువ్వుతుంటే ఏదో ఆలోచనలో అమ్మమ్మంది, "చూడు రాజా, నీవు గడ్డం పెంచుకోకు. నీకు గడ్డం వారితో చాలా తొందరగా స్నేహమవుతుంది నువ్వు ఒకవేళ గడ్డం పెంచుకుంటే. మగ్గా బాబా, పాగల్ బాబా వీరందరూ గడ్డం వాళ్ళే." అప్పుడు రాజా పకపక నవ్వన్నాడంట, "అమ్మమ్మ, నాకసలింక గడ్డమే రాలేదు. ఆ ఆలోచన ఎందుకొచ్చింది నీకు?" అంటే, "నేను ఎలా ఉన్నానో అలానే స్వాభావికంగా సరళ సహజ రూపంలో ఉండటం నాకు ఆనందం. గడ్డం చేయడంలో సమయం వృధా చేయటం తెలివిలేనితనం." అద్దంలో గంటల కొలది చూసేవారు లోపల అధిక కురూపంగా ఉంటారు. లిప్‌స్టిక్‌లు పెట్టుకునే ఆడపిల్లలు ఎవరిదో రక్తం తాగినట్లు ఉంటారు. వారి పెదవుల తాజాదనం, సౌందర్యం నశించిపోతుంది. ఒకవేళ స్త్రీలకు గడ్డం ఉంటే బాగుంటుందా? ఇవన్నీ వీళ్ళు మమ ఊరికే అట్లా ఇద్దరు మనవడు, అమ్మమ్మ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. కానీ ఇందులో చెప్తున్నారు, మనం ఎట్లా అయితే సహజంగా ఉంటామో, ఆ సహజత్వమే అసలైన అందము అంటున్నారు. దానికి మనము ఏవో రుద్దినంత మాత్రాన ఇంకా ఆ సహజత్వం పోతుంది. ఆ అందం అనేది పోతుంది అనేది ఓషో గారి మాట. అయితే ఇంకేమంటున్నారు, అమ్మమ్మ అందంట, "దీనితో తెలిసిందేంటి? నువ్వేమంటున్నావు కంప్లీట్‌గా? నీవు గడ్డం పెంచుతాను అంటున్నావు" అని ఆవిడందంట. "నీకు నీకు ఇష్టం గడ్డం పెంచుకోవడం అనేది నీకిష్టము. నువ్వు భవిష్యత్తులో గడ్డం పెంచుతాను అంటున్నావు" అనేది అమ్మమ్మ అందంట. ఆ మాటలు విని రాజా నవ్వాడు. నెక్స్ట్ 61 టాపిక్ అండి. పతులూన్ మాస్టర్. రాజా ప్రాథమిక విద్య పూర్తి అయిన తర్వాత అమ్మమ్మ రాజా తండ్రితో మాట్లాడి ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్‌ని ప్రైవేటు ట్యూటర్‌గా పెట్టదలిచింది. తండ్రి అన్నాడు, "వీడు బడిలో చేసే చిలిపి చేష్టలకు అందరూ భయపడతారు. ఇతనికి చదువు చెప్పటానికి కూడా ఒప్పుకోరెవ్వరు. ఇతని సంగతి అందరికీ తెలుసు. అయినా ప్రయత్నించండి" అని వాళ్ళ నాన్న చెప్పాడు అమ్మమ్మతో. అమ్మమ్మ రాజాతో ఈ సంగతి చెప్పగానే అన్నాడు, "ఎవరు ఆ మహాశయుడు? ఆ పతులూన్ మాస్టరా? అతడు భార్య యొక్క బానిస. అతనికి భార్యనే ఆధారం. భార్యకెవరాధారం? నౌకరాధారం. ఆయనకేమో భార్య ఆధారం, భార్యకి నౌకరాధారం, నాకు అతడాధారమా?" ఇది రాజా వాళ్ళ అమ్మమ్మని అడిగిన ప్రశ్న. అతనికి మొదలే చెప్పాలి. అతడు నాకు యజమాని కాదు. నేనే అతనికి యజమానిని. అమ్మమ్మ అందంట, "ఇలా చెప్తే అతడు చదువు చెప్పడానికి ఒప్పుకుంటాడా?" రాజా అన్నాడు, "సరే, అతనినే పెట్టండి. కానీ నెల జీతం నా చేతికివ్వాలి. నేను అతని పత్నికిస్తాను. ఆయన భార్యకి నేనిస్తాను డబ్బులు." రాజా మొదట అతని పత్నితో జీతం గూర్చి మాట్లాడి, తర్వాత మాస్టర్‌ను అమ్మమ్మ వద్దకు తెచ్చాడు. ఆయన రావడానికన్నా ముందే వాళ్ళ భార్యను కలిసి ఎంత ట్యూషన్ ఫీ ఇవ్వాలి ఏంటి అనేది మొత్తము ఈయననే డిసైడ్ చేసేసి, తర్వాత మాస్టర్‌ని అమ్మమ్మతో కల్పించడానికి తీసుకొచ్చారంట. మాస్టరు జీతం గురించి అడగబోగానే రాజా అన్నాడు,
జీతం సంగతి మీ శ్రీమతి గారితో నిర్ణయమైంది అని. అంటే ఆయనకు అర్థం గావాలి ఇప్పుడు. ఆయన ఏ స్థితిలో ఉన్నారు అన్న విషయం ఆయనకు తెలియజేసే ప్రయత్నం ఇది. ఇంకా ఏమైనా అడగాలంటే మీ శ్రీమతి గారినే అడగండి. శ్రీమతి పేరు వినగానే మాస్టరు చల్లబడ్డాడు. రాజా అమ్మమ్మతో అన్నాడు, చూసావా ట్యూటర్ గారిని? అతడు నన్ను చదివిస్తాడో, లేక నేనే అతన్ని చదివించాలో. మాస్టర్ అన్నాడు, ఏంటి? నీవు నాకు చదివిస్తావా? రాజా అన్నాడంట, డబ్బుకు చాలా శక్తి ఉంది. చదివించడానికి జీతమిచ్చినప్పుడు నేను కూడా మీకు చదివించవచ్చు. ఇందులో ఆశ్చర్యమేముంది? అమ్మమ్మ అతనితో అందంట, పిల్లవాడు అల్లరివాడు. మీరు భయపడకండి. మంచివాడే కాపోతే. ఒకవేళ అతనిని రెచ్చగొట్టించో పట్టిన పట్టు మాత్రం వదిలిపెట్టడు. ఎవ్వరి తరం కూడా కాదు వదిలించడం. ప్రేమతో చెప్పండి. ఆయన ఆయన ఆయనను రెచ్చగొడితే మాత్రము ఇంకా ఆయన పట్టుదలను మాత్రం మనం వదిలించలేము. ఏది చెప్పినా కూడా ప్రేమగా చెప్పండి. అప్పుడు చక్కగా వింటాడు. పిల్లవాడు మంచివాడే అనేది వాళ్ళ అమ్మమ్మ చెప్పే మాటలు మాస్టర్‌కి. ఆ మాస్టరు ఎంతో పోకిరి పిల్లలను సరిదిద్దాడంట. అతనికి ఉత్తమ ఉపాధ్యాయ ప్రమాణ పత్రం కూడా లభించింది. ఇంక రెండో రోజు మాస్టర్ గారు ఎట్లా వచ్చారంట చెప్పడానికి, సూటు, టై కట్టుకొనొచ్చాడు. పతులూను వదులుగా ఉండేది. అతని యవ్వనంలోని యవ్ అతని యవ్వనములోనివన్నీ ఊరంతా అతని మిస్టర్ పతులూన్ లేదా పతులూన్ మాస్టర్ అని పిలిచేవారంట. అంటే లూజ్‌గా ప్యాంట్ వేసుకునే వ్యక్తి అని అందరూ అట్లానే పిలిచేవారంట. ఆ! అయితే సారీ అండి. కంటిన్యూ. యాహ్! యాహ్! ప్రతిరోజు ఆయన ఆహ్, మా ప్రతిరోజు ఒకే రకమైన సూట్ వేసుకునేవాడు. 2 చేతులు ప్యాంటు జేబులో వేసి ప్యాంటును సంభాళించుచుండేవాడు. ఇది చూసి రాజా పక్కున నవ్వేవాడంట. మాస్టర్ అన్నాడు, "ఎందుకు నవ్వుతున్నావు?" రాజా అన్నాడు, "ఈ సూట్‌లో మీకు వేడిగా లేదా?" అని అడిగితే మాస్టర్ అన్నాడు, "ఏమోయ్! నీ గురించి చాలా విన్నాను నేను. నేను భయపడ్డానికి పిరికివాణ్ణి కాను" అని చెప్పేసి అన్నాడంట. రాజా వెంబటే అన్నాడు, "మీరు పిరికివారు కారు కానీ, మీకు భూతాల మీద విశ్వాసం ఉందా?" అని ప్రశ్నించాడు. ఇంకా కంటిన్యూయేషన్‌గా చెప్తున్నారు. మా ఇంటి వెనకాల ఒక పెద్ద వేప చెట్టుంది. దాని మీద భూతాలుంటాయి. రాత్రికి వాటితో మీకు పరిచయం చేయిస్తాను. హ్మ్. భూతం మాట వినగానే ఈ ఈ మాటలన్నీ వినగానే, ఆ భూతం మాట వినగానే మాస్టర్ గడగడా వణకసాగారంట. ఇంకేమంటున్నారు, "ప్యాంట్‌లోనే దొడ్డికి కూడా పోయాడు" అంటున్నారు. రాజా అన్నాడు, "ఎందుకు వణుకుతున్నారు? పాఠం ప్రారంభించండి. నాకు ఇంకా చాలా పనులున్నాయి" అని చెప్పి మాస్టరు పాఠం రేపు చెప్తానని ఇంటికెళ్ళిపోయాడంట. ఈ విషయాలన్నీ వినగానే, "నాకింక వేరే పనులున్నాయి. నేను ఈ పాఠము మనం రేపు ప్రారంభించుకుందాము" అని జెప్పేసి ఎళ్ళిపోయారంట. ఇంకా రాజా అమ్మమ్మ ఇంటి వెనకాల ఒక వేప చెట్టు ఉండేది. ఈ చెట్టు గురించి చెప్తున్నారు. ఒక ఆహ్, వేప చెట్టు ఉండేది. ఆ చెట్టుకు అందరూ భూతం పట్టిన వారు వచ్చి మేకులు కొట్టేవాళ్ళంట. ఆ భూతం మేకులతో రాజా ఏం జేసేవాడంట, భూతం మేకులతో ఆ చెట్టును బంధించబడునని వారి విశ్వాసం. భూతం పట్టింది అని నమ్మడం ఒకటి, ఆ పట్టిన వాళ్ళకు ఆ మేకులు తీసుకొచ్చి ఆ వేప చెట్టుకి గుచ్చితే, ఆ భూతాన్ని వాళ్ళు మేకుతో బంధించాము ఆ చెట్టుకు అని చెప్పి వాళ్ళు నమ్ముతారంట. ఈయన రాజా ఏం జేసేవాడంట, చక్కగా ఆ మేకులన్నీ పీకి అమ్ముకునేవాడంట. రాజా పన్నాగము ప్రకారం ఒకడు మాస్టర్ ఇంటికి వెళ్ళి, అంటే ఈయన పిరికివాడు కదా! ఈయన పిరికితనాన్ని ఏంటి భూతాలంటే భయం. ఈ దయ్యాలు, భూతాలంటే ఆయనకి భయం. కాబట్టి నేను భయస్తుడిననుకుంటున్నావా అని ఇక్కడ క్వెషన్ చేశాడు గదా! క్వెషన్ ఏసాడు కాబట్టి ఇప్పుడు ఆయనకి నువ్వు భయస్థుడివి, నీకు భూత పిశాచాలు, దయ్యాలంటే నీకు భయముంది అనేది ఇప్పుడు ఆయనకు తెలియజేయాలి. సో, వీళ్ళు మళ్ళీ ఒక ప్లాన్ గీశారు అందరూ కలిసి. రాజా పన్నాగం ప్రకారం ఒకడు మాస్టర్ ఇంటికి వెళ్ళాడంట ముందే. వీళ్ళనుకున్న ప్రకారం మాస్టర్ ఇంటికి వెళ్ళి తలుపు తట్టి చెప్పాడు, "మీ తండ్రి ఆరోగ్యం బాగాలేదు. మిమ్మల్ని ఇప్పుడే రమ్మని చెప్పి పిలుస్తున్నారు" అని వాళ్ళ మాస్టర్‌తో చెప్పారంట. వాళ్ళ తండ్రి ఇంటికెళ్ళాలంటే ఆ వేప చెట్టు వైపుగానే వెళ్ళాలంట.
రాజా చెట్టు మీద ముందే నల్లబట్టలు ధరించి కూర్చొనున్నాడంట. అతడు లాంతరు తీసుకొని చెట్టు కిందికి రాగానే రాజా అతని మీద దుమికి హూ 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 అన్నాడంట. మాస్టరు భయంతో 2 చేతులు పైకెత్తగానే ప్యాంటు ఊడి కిందికి జారింది. పైకి లాగకుండానే వదిలి నగ్నంగా పరిగెత్తాడంట. రాజా ఆ ప్యాంట్ తీసుకొని వచ్చి అమ్మమ్మతో అన్నాడు, "నాకు చదివించడానికొచ్చిన మాస్టర్ గారి ప్యాంటిది. ఇతడు నగ్నంగా పరిగెత్తాడు. ఇంటికి ఎలా ఎలా తిరిగొస్తాడో తెలీదు. వస్తే ఈ ప్యాంట్ ఇచ్చేయండి" అని జెప్పేసి వాళ్ళ అమ్మమ్మకి ఇచ్చేసాడంట. ఇంకా రెండో రోజు కూడా మాస్టరు వాళ్ళ ఇంట్లో లేడు. వాళ్ళ తండ్రి గారి ఇంట్లో కూడా లేడంట ఆయన. రాజా అతని ప్యాంటుని వేప చెట్టుకు వేలాడదీశాడు. ఆయన ఎక్కడ కనిపించలేదు గదా! రెండో రోజు. ఈ సంగతి రాజా తండ్రికి తెలిసి వచ్చి రాజాను చాలా కోపగించాడంట. రాజా అన్నాడు, అతడు నగ్నంగా పరిగెత్తుతాడని నేను అనుకోలేదు నాన్న" అనేది వాళ్ళ నాన్నతో చెప్పాడంట. తండ్రన్నాడు, "మాస్టర్ ఇంటి వారికి, బస్తీ వారికి ఆ మాస్టర్ గారు ఇంట్లో వాళ్ళకి, బస్తీ వాళ్ళకి జవాబు చెప్పుకోలేక సతమతమవుతున్నాడు. ఏం జరిగింది? ఏంటి అని. రేపు రేపే ఈ వేప చెట్టును నేను కొట్టిస్తాను. ఈ ఈ చెట్టు భయమనేది ఇక్కడితో సమాప్తమైపోతుంది. ఆ చెట్టునే తీసేసామంటే." అప్పుడు రాజా అన్నాడట, రాజా భయమేంటి? ఆయన బాధేంటి? భయం కాదు. ఆయన మేకుల వ్యాపారం ఇక్కడికి ఆగిపోతుంది. వాళ్ళ నాన్న ఈ రాజా మేకుల వ్యాపారం కూడా సమాప్తమవుతుంది. ఈ చెట్టు భయం కూడా సమాప్తమైపోతుంది. ఈ చెట్టుని తీసేస్తే అని ఆయన అనుకున్నారంట. రాజా మేకుల వ్యాపారం సమాప్తమవుతుందని ఆలోచించి రాజా అన్నాడు, ఈ మేకుల వ్యాపారం సమాప్తమవుతుందని రాజా అనుకున్నారండి. ఆయన అనుకోని ఆలోచించి అన్నాడంట, "ఈ ఈ భూతం ఈ భూతం భయం వల్ల ఈ చెట్టును ఎవ్వరు కొట్టడానికి రారు. దాన్ని తీసేయడానికి" అని రాజా చెప్పాడంట. అట్లానే జరిగింది. ఈ ఈ ఘటనతో అందరూ భయపడిపోయి ఆ చెట్టును, "అమ్మో! అది భూతాలు బంధించిన చెట్టు. దాన్ని మేమెవ్వరం తీసేయము. ఒకవేళ తీసేస్తే అవొస్తాయి, మమ్మల్ని పట్టుకుంటాయి." ఇవన్నీ ఉంటాయి కదా నమ్మకాలు. ఈ ఘటనతో ఏ మాస్టర్ కూడా రాజాకు ఇంట్లో చదివించడానికి రాలేదంట. 6వ తరగతిలో 6వ తరగతిలో బడిలోనే చేర్చవలసి వచ్చింది మళ్ళీ. ఇంకా నెక్స్ట్ టాపిక్ అండి. 'భగవంతుడు రాణిని కాపాడుగాక' సమాప్తం అనేది ఇది టైటిల్. ఇది 62 టాపిక్. రజనీష్‌కు 6వ తరగతిలో రజనీష్‌ను ఆంగ్లేయ ఉన్నత పాఠశాలలో ప్రవేశం లభించిందంట. దానికి ప్రిన్సిపలు శ్రీ బద్రి ప్రసాద్ గుప్తా ఉండేవారు. అప్పటికి మన దేశానికి స్వాతంత్రం రాలేదు. తండ్రి అన్నాడు, ముందే చెప్తున్నాడు స్కూలుకెళ్ళే ముందు, "చూడు రాజా, అక్కడ రాణిని భగవంతుడు కాపాడుగాక అనే ప్రార్థన చేస్తారు స్కూల్లో. ఏ ఉపద్రవం చెయ్యకు నువ్వు" అని వాళ్ళ తండ్రి చెప్పాడంట. రజనీష్ అన్నాడు, "మీరు ఏమాత్రం చింతించకండి. ప్రార్థన సమయంలో ఏ అల్లరి చెయ్యనని వాగ్దానం చేశాడంట వాళ్ళ నాన్నకి. చక్కగా ముందే వాగ్దానాలైతే చక్కగా చేసేస్తాడు. ప్రార్థనకు మొదలు రజనీషు ప్రిన్సిపల్‌తో అన్నాడు, "నేను ఈశ్వరుణ్ణేమో నమ్మను. కావున రాణిని రక్షించుమని ఎట్లా ప్రార్థన చేయాలి? నేను దేవుడినే నమ్మను కదా! మరి నేనెట్లా ప్రార్థన చేయాలి? భగవంతుడుంటే చూపించండి. నేనేమో మిమ్మల్ని జూస్తున్నాను. కావున నేను ప్రిన్సిపలు రాణిని రక్షించుగాక అని ప్రార్థన చెయ్యగలను." ఇవి వాళ్ళ ప్రిన్సిపల్‌తో చెప్పారంట రాజా. ప్రిన్సిపలు కలత చెంది అన్నాడు, "నీవు నాకొక కొత్త సమస్యను తీసుకొచ్చావు. ఇంతవరకేమో విప్లవ పరివార పిల్లలందరూ స్పష్టంగా అనేవారు, 'రాణి మమ్మల్ని బానిసలను చేసింది. కావున ఆమె మేలు కో ఆమె మేలు కొరకు ప్రార్థించడం అంటే వారిని బడి నుంచి మేము ప్రార్థించమని చెప్పేవారంట. ఆమె మమ్మల్ని బానిసలుగా చేసింది కాబట్టి ఆమె మేలు కొరకు మేము ప్రార్థించము అంటే వాళ్ళను బడి నుంచి తీసివేశాము. ఇప్పుడు నువ్వేమంటున్నావు? ఆమె మేలు కోరుతానంటున్నావు. కానీ భగవంతుని స్థానాన నా పేరు పెడతానంటున్నావు. ఇది ఆంగ్లేయులకు తెలిస్తే వారు నన్ను నౌకరీ నుంచి తీసివేస్తారు. నీవు చాలా పోకిరి పిల్లాడవు. నీ గురించి నేను చాలా విన్నాను. ఈరోజు ప్రార్థనకు నువ్వు రాకు. ఈ రోజుకైతే ఈ ప్రార్థనకు నువ్వు రాకు. రేపు ఆలోచించి నేను చెప్తా" అని చెప్పేసి ఆయనన్నారంట. రజనీష్ అన్నాడు, "అది మీ సమస్య. మరి మీరే ఆలోచించుకోండి.
బద్రీప్రసాద్ గుప్తా రాణిని కాపాడుగాక, అది ఇక్కడే కాదు, దారిలో ఊరిలో అంతటా పాడుట నాకిష్టమే. ఇవి ఆయన అన్నారంట. ప్రిన్సిపల్ ఇదంతా కాన్వర్జేషన్ స్కూల్లో జరిగింది. ఇంకా ప్రిన్సిపల్ ఏం చేశాడు, సాయంకాలం రజనీష్ తండ్రి వద్దకెళ్ళి అంతా చెప్పాడంట. అతడు గాంధీవాది కావున అతడన్నాడు, "ఇది మీ సమస్య, నాది కాదు. ఎవరికైనా భగవంతునిపై విశ్వాసం లేనిచో అది అతని వ్యక్తిగత విషయం. తప్పక విశ్వాసం ఉండాలని ఏ చట్టంలో లేదు కదా!" అప్పుడు అని వాళ్ళ తండ్రి చెప్పాడు ప్రిన్సిపల్‌తో. ప్రిన్సిపల్ అన్నాడు, "మీరు ప్రభుత్వానికి విరోధులు. కావున మీరే పిల్లవానికి నేర్పించి పంపించారు." గాంధేయవాది, వీళ్ళ తండ్రి గాంధేయవాది అనంటే మనం ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తున్నాం గదా! అప్పుడు ఈ గాంధీ ఫాలోవర్స్ అందరూ కలిసి. అయితే ఈ ప్రిన్సిపలే అన్నాడంట, "మీరంతా ఇప్పుడున్న ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకులు కాబట్టి మీరే మీ పిల్లవాడికి ఇవన్నీ నేర్పించి స్కూలుకి పంపించారు" అని ఆయన అన్నాడంట. "నేను మీ వద్దకు రావటం నా తెలివితక్కువతనం" అని వాళ్ళ ప్రిన్సిపల్ అనుకుంటున్నారు. బాబులాల్ అన్నాడు, "నన్ను విశ్వసించండి. మీకు తెలుసు నేను అబద్ధమాడను. ప్రార్థన చెయ్యను అని అనకూడదని అతనితో వాగ్దానం తీసుకున్నాను. రాజాతో వాగ్దానం తీసుకున్నాను. శంభూబాబు అతని మిత్రుడు కావున అతడు ఈ సలహా ఇచ్చాడేమో నాకు మాత్రం తెలీదు" అని వాళ్ళ తండ్రి చెప్పాడట. "నేను ముందే ప్రార్థన చేయకూడదు, ప్రార్థన ఇట్లా ఉంటుందని మా అబ్బాయికి చెప్పే పంపించాను. వాగ్దానం కూడా తీసుకున్నాను. కానీ శంభూబాబు ఆయన ఫ్రెండ్ కదా! మరి ఆయనేమన్నా ఇట్లాంటి సలహాలు ఇచ్చాడు కావచ్చు రాజాకి" అని వాళ్ళ తండ్రి ప్రిన్సిపల్‌తో చెప్పారంట. శంభూబాబేమో ఆయన అడ్వకేటు. న్యాయ సలహా సలహా ఉందంటే నేనేమీ చెయ్యలేను. నన్ను నేను కాపాడుకోవాలి. అతడు ప్రార్థన చేయకపోని కానీ అనుకొని రజనీష్‌తో అన్నాడంట, "బాబు నీవు" అంటే ఈ శంభు బాబు అనే ఈయన అడ్వకేట్ కదా అండి. న్యాయ సలహా ఉందంటే రేపేమైనా నాకు ప్రాబ్లమ్ అయితుంది. నన్ను నేను మొదటగా కాపాడుకోవాలి. ఒకవేళ ఆయన ప్రార్థన చేయకపోతే చేయకపోని అనుకోని రజనీష్‌తో అన్నాడంట, "బాబు నీవు ప్రార్థనకు రాకు. కానీ ఈ సంగతి ఇతర విద్యార్థులకు మాత్రం చెప్పకూడదు. ఇది పట్టుకొని ముందుకెళ్తే నాకు సమస్య అవుతుంది కాబట్టి నువ్వు మాత్రము ప్రార్థనకు రాకు. ఎవరికీ చెప్పకు. కామ్‌గా ఉండు" అని ప్రిన్సిపలు రజనీష్‌తో చెప్పారంట. ఇది ఇక్కడికి అయిపోయిందండి. నెక్స్ట్‌ది ఆలస్యంగా వచ్చినా ఆటంకం లేదు. నెక్స్ట్ టాపిక్. రెండో రోజు ఏమైంది, రజనీషు భూ భూగోళ తరగతి అర్ధగంట ఆలస్యంగా వచ్చాడు. మాస్టర్ అన్నాడు, "పాఠం ప్రారంభం కాక మొదలే 5 నిమిషాలు ముందు రావాలి. ఆలస్యంగా వస్తే అనుమతివ్వను." అర్ధగంట ఆలస్యంగా రావటానికి కారణమేంటి అని అడిగాడంట. రజనీష్ అన్నాడు, "మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్న కారణంగానే నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోనని మా ఇంట్లో చెప్పాను." అప్పుడు మాస్టరు ఆశ్చర్యచకితుడై అన్నాడంట, "నీవు మూర్ఛలో ఉన్నావా? నేనడిగిన ప్రశ్నకు, నీవు పెళ్లి చేసుకోవడం, చేసుకోకపోవడం అనే దానికి అసలు సంబంధం ఏముంది?" అని మాస్టర్ అడిగాడంట. రజనీష్ అన్నాడు, "నేను పూర్తిగా జాగృతంగా ఉండే మాట్లాడుతున్నాను. నాకు ఆశ్చర్యంగా ఉంది. మీరు వివాహితులై కూడా అర్థం చేసుకోలేదు నేనేం జెప్తున్నాను అనేది. నేను ప్రతి ఇంట్లో ఇదే వింటాను. పతి ఇంట్లోకి రాగానే పత్ని అడుగుతుంది, 'ఇంత ఆలస్యం ఎందుకయ్యింది? ఇంతవరకు ఎక్కడున్నారు?' అని ఈ ప్రశ్నలన్నీ అడుగుతుంది. ఈ ప్రశ్నలు విని నేను నిశ్చయించుకున్నాను ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదని. అందుకే మీకు జవాబు ఇవ్వలేదు." ఆయన గూడా అదే అడిగారు గదా! "ఎందుకింత ఆలస్యమైంది?" అన్న ప్రశ్న అడిగాడు గదా! అందుకని నేను పెళ్లి అందుకే జేసుకోనని మా ఇంట్లో జెప్పేసాను అంటున్నారు అందుకే. ఈ ప్రశ్నలు విని నేను నిశ్చయించుకున్నాను ఎప్పటికి పెళ్లి చేసుకోనని. అందుకే మీకు జవాబు ఇవ్వలేదు. ఈ జవాబు ఇవ్వటం కంటే తరగతికి రాకపోవటమే మేలు. గంట మోగగానే అందరూ బయటికి వెళ్లారు. మాస్టర్ రజనీష్‌ను ఏకాంతంగా పిలిచి అడిగారంట, "నీవు ఏం చెప్పదలిచావో స్పష్టంగా చెప్పు. నేను పూర్తిగా అర్థం చేసుకోవాలి" అని అడిగారంట. ఈ కొంతవరకి మాట్లాడేటప్పటికి ఆయన ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. అసలు దేని గురించి మాట్లాడుతున్నాడు ఈ పిల్లాడు అని. ఇంకా రజనీష్ జవాబిచ్చాడంట. "నేను స్పష్టంగా చెప్పాను. నా వ్యక్తిగత జీవనంలో నేను స్వతంత్రుడను. ఎవరైనా నన్ను ఆటంకపరిచి బాధపెట్టడం అనేది నాకిష్టముండదు. ఈ జీవనం అనేది నాది.
నా నా ఇష్టమొచ్చినట్లు నేను జీవిస్తాను. నాపై ఎవరైనా అధికారం చేయుట నేను సహించను. నేను ప్రతి ఇంట్లో ఇదే చూస్తాను. పత్ని ప్రశ్నలకు పతి జవాబు ఇవ్వలేక అబద్ధమాడుతాడు. ఒకవేళ పతి నిజం చెప్పినా పత్నేమో నమ్మదు. ఇద్దరి మధ్య కూడా ఎప్పుడూ కలహాలే. స్వాభావిక జీవనం స్వాభావిక జీవన ప్రవాహం ఆగిపోవును. ఒకవేళ నన్ను బడిలో ఈ ప్రశ్న అడిగితే బడి మానేయడం మంచిది. అంటే నా నన్నిట్లాంటి ప్రశ్నలు అడగకండి అని జెప్తున్నారు. నాకు నచ్చదు అని. నేను చదివి నౌకరి చేయాలని లేదు. ఏదో తెలుసుకోవాలని ఉంది నాకు. జీసస్ బడికెళ్ళాడా? కబీరు, రవీంద్రనాథ్ ఠాగూరు డిగ్రీలు పొందారా? అయినా వారు జీవనంలో చాలా పొందారు. ఒకవేళ నేను విద్య కొనసాగించాలంటే నన్ను ఆటంకపరిచి నా స్వాతంత్రాన్ని భంగపరచకండి. అప్పుడు ఇదంతా వాళ్ళ మాస్టర్ విని అన్నాడంట. మాస్టర్ గారన్నారు, "ఒకవేళ నిన్ను అడగనిచో నేను ఇతర విద్యార్థులకు కూడా నిన్నడగకపోతే ఇతరుల విద్యార్థులను కూడా నేను అడగలేను. దీనివల్ల క్రమశిక్షణ పూర్తిగా చెడిపోతుంది కదా!" అప్పుడు రజనీష్ అన్నాడు, "బలవంతంగా ఆరోపించిన క్రమశిక్షణ వల్ల విద్యార్థి కపటిగా, విద్రోహిగా తయారవుతాడు. క్రమశిక్షణ వ్యక్తిత్వం యొక్క గొంతు నొక్కుతుంది. అనుశాసనం పేరుతో సైనికుని ఆజ్ఞాపించగానే శత్రువుని చంపును. సమాజం, చట్టం హత్య నేరమంటుంది. కానీ సైనికుడు ఎక్కువ మందిని హత్య చేసినచో ఆయనకేమో పురస్కారాలు, ప్రశంసలు లభిస్తాయి. క్రమశిక్షణ మనిషిని యంత్రంగా మారుస్తుంది. మీరే ఆలోచించండి. మీ భార్య అడిగినప్పుడు మీకెలా అనిపిస్తుంది? కోపము, ద్వేషం రాదా? అప్పుడు మాస్టర్ అన్నారంట, తన పత్ని గూర్చి ఆలోచించి రజనీష్‌తో అన్నాడు, "సరే, నీవు తరగతిలోకి ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. నీవు ఆలస్యంగా వచ్చినా నేను ఏమీ అడగను. కానీ నీవు నిశ్శబ్దంగా వచ్చి వెనకాల కూర్చోవాలి." ఇది మాస్టర్‌తో చక్కగా ఆయన అగ్రీమెంట్ చేసేసుకున్నారు. ఇక్కడికి ఆ టాపిక్ అయిపోయిందండి. నెక్స్టు కాకి మాస్టరు. ఇది చివరగా చదువుకుందాము. రజనీషు 6వ తరగతిలో ఉన్నాడు. ఆరవ తరగతిలో ఉన్నప్పుడు రాజు అనే అతను కాకి మాస్టరు పేరుతో ప్రసిద్ధి చెంది ఉన్నాడంట. కాకి మాస్టర్ అనే పేరుతో రాజు అనే అతను కాకి మాస్టర్ పేరుతో ప్రసిద్ధి ఉండే. అతడు ఎల్లప్పుడూ కాకి బట్టలే వేసుకునేవాడంట. గుర్రం మీద బడికి వచ్చేవాడు కాకి బట్టలు వేసుకొని. అతనిని అందరూ పిచ్చివాడు అనేవాళ్ళు. కాకి మాస్టరు రజనీష్‌తో కుశల క్షేమ ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు. రజనీష్ అతనితో అన్నాడు, "అనవసర ప్రశ్నోత్తరాల వల్ల సమయం ఎందుకు నష్టం చేయాలి? కాసేపు మౌనంగా కూర్చుందాం." ఇద్దరూ ఒకరి కళ్ళల్లో ఒకరు చూస్తూ, ఒకరి చేతులు ఒకరు పట్టుకొని 10 నిమిషాలు మౌనంగా కూర్చున్నారు. ఆయన అప్పుడే ఇట్లాంటి కుశల ప్రశ్నలు, "బావున్నావా? ఎలా ఉన్నావు? అంతా క్షేమమేనా?" ఇట్లాంటి ప్రశ్నలు అడగడం అనేది అనవసరమైన ప్రశ్నోత్తరాలంటున్నారు. దీనివల్ల సమయం వేస్ట్. ఎందుకు ఇదంతా సమయాన్ని నష్టపరచడమే. కావాలంటే కాసేపు ఇద్దరము మౌనంగా కూర్చుందాము అని చెప్పేసి ఆయన ఇద్దరు కలిసి మౌనంలో కూర్చున్నారట. తర్వాత రజనీష్‌తో మాస్టర్ అన్నాడు, "నేను నీ వద్ద మౌనంగా కూర్చొని గమనించాను. ఈ సాంసార వేదిక మీద నీ గొప్ప పాత్ర ఉంది. నీవు బడికి వచ్చినా, రాకపోయినా నేను హాజరు వేస్తాను. అసలైన బడి ఈ ప్రపంచం. ఈ చదువు అనవసరం." ఒక రజనీష్‌కు బడిలో పూర్తి స్వాతంత్రం లభించిందింక. ఇక రజనీష్‌కు బడిలో పూర్తి స్వాతంత్రం లభించింది. బడికి ఇష్టమొచ్చినప్పుడు వచ్చేవాడు. ఈయననేమో ఈ సంసారమే అనేది ఇది ఈ చదువులనేవి నిరర్ధకం. నేర్చుకోవాల్సిందంతా ఈ ప్రపంచంలోనే ఉంది. దాన్ని నేర్చుకోవాలి అనేదేమో ఒక మాస్టరు. ఇంకో మాస్టరేమో నీకు నచ్చినప్పుడు నువ్వు రా, నేనేం ప్రశ్నించను. చక్కగా ఈయన జ్ఞానానికి, ఆయన ఎనర్జీకి వీళ్ళే సరెండర్ అయిపోతున్నారు. బడికి ఇష్టమొచ్చినప్పుడు వచ్చేవాడు. అధిక సమయం అడవికి వెళ్ళడం, నదిలో ఈదడం, మురళి వాయించడం, చెట్ల కింద మౌనంగా కూర్చునేవాడంట రాజా. రజనీషు కాకి మాస్టర్‌తో అన్నాడు, "బస్తీ అంతా మిమ్ములని పిచ్చివాడంటారు. కానీ ఈ బస్తీలో మీలాంటి బుద్ధిమంతుడు ఎవ్వరు లేరు." కాకి మాస్టర్ నవ్వన్నాడంట, "పిచ్చివాళ్ళు ఈ ప్రపంచంలో నన్ను పిచ్చివాడు అనుకోవడమే మంచిది" అన్నారంట.
పిచ్చివాళ్ళ ఈ ప్రపంచంలో నన్ను పిచ్చివాడు అనుకోవడమే మంచిది. వ్యర్థ ప్రాలాపం తప్పుతుంది. ఎవరైనా నా వెంబటి బ బడి ఎవరైనా నా వెంబటి పడితే నేను పిచ్చిగానే చేస్తాను. తర్వాత అన్నాడు, నీకు నక్షత్రాలు చూస్తే బాగుంటుందా? వాటిని వాటిని వాటినన్నింటిని గుర్తిస్తావా?" అని అడిగారంట. రజనీష్ అన్నాడు, "చిన్నప్పటి నుండి గంటల కొలది నక్షత్రాలు చూడటం అలవాటు. నాకు సప్తర్షి మండలం, ధృవతార, వేగుచుక్క అన్నీ తెలుసు." ఇవి చెప్పారంట రాజా. మరో రోజు కాకి మాస్టరు రాజాతో మగ్గా బాబా, పాగల్ బాబా విషయంలో వివరంగా తెలుసుకున్నాడంట. పాగల్ బాబా రాజా పాదాలను స్పర్శించునని తెలిసి కాకి మాస్టరు రాజా కళ్ళలో తదేక దృష్టితో చూసి అతని సమ్మానపూర్వకంగా వంగి రాజాకు నమస్కరించాడంట. చూడండతను రాజా అన్నాడు, ఆయన స్కూల్లో మాస్టర్ ఆయనని చూసి రాజా కళ్ళల్లోకి తదేకంగా చూసి సమ్మానపూర్వకంగా వంగి రాజాకు నమస్కరించాడంట. అంటే చేతులతో వంగి నమస్కరించాడు. రాజా అన్నాడు, "మీరెందుకు నాకు నమస్కరిస్తున్నారు?" ఇప్పుడు పాగల్ బాబా పిచ్చివాడు, అతని మాటలు నిజంగా తీసుకోకూడదు. కాకి మాస్టర్ అన్నాడు, "నేను నీ పాదాలను స్పర్శించాలి. కానీ నేను నీ గురువును. కావున నీ పాదాలు స్పర్శించి నిన్ను సంకోచంలో వేయదలుచుకోలేదు. నీవు నిజంగానే సిద్ధపురుషుడవు. పాగల్ బాబా లాంటి బుద్ధ పురుషుని దర్శనం లభించుట మహా సౌభాగ్యం. వారి మాటలను సత్యంగా తీసుకోని వాడు నిజంగానే పిచ్చివాడు. పాగల్ బాబా మాటలను సత్యంగా తీసుకోని వాడు నిజంగానే పిచ్చివాడు. ఎవరిని ఎవరు చదివిస్తారు? సంసారమే స్వయంగా ఒక పాఠశాల. ఆత్మానుభవమే అన్నింటికన్నా గొప్ప శిక్ష. దానిని రాజా, శంభూబాబు, పాగల్ బాబా లాంటి అంతర్చక్షువు ఉన్నవారే ఎరుగుదురు. గంట మోగగానే రజనీష్ కాకి మాస్టర్‌కు ప్రణామం చేసి లైబ్రరీకి వెళ్ళాడు. కాకి మాస్టర్ అన్నాడు, "ఎప్పుడైనా చీకటి, రాత్రిలో నా వద్దకు రా. నేను ముఖ్యమైన తారలను నీకు పరిచయం చేస్తా. కుజుడు తార లేత ఎర్ర రంగుతో ప్రకాశిస్తుంది. కుజుడు తార లేత ఎర్ర రంగుతో ప్రకాశిస్తుంది. శుక్రతారనేమో అతి మెరుపుతో తెల్లగా ప్రకాశిస్తుంది. బృహస్పతి తార పసుపు పచ్చ రంగుతో ప్రకాశిస్తుంది. శని మరియు బుధుడు రహస్యమైన తారలు." ఇవి ఆయనతో చెప్పారంట. చెప్పి "ఎప్పుడైనా చీకటి అయిన తర్వాత రాత్రిపూట నా దగ్గరకొస్తే నీకీ జ్ఞానాన్నంతా నేనిస్తాను" అని చెప్పారంటండి. దీన్ని ఈ రోజుకి ఇక్కడికి ఆపుదాము.